శ్రీగురుభ్యో నమః. ఓం జ్యోతిషాంపతే నమః. ఆస్ట్రో టాక్ బై రాజన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనము సక్సెస్ అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇది కూడా ఒకటి ఆశ ఏంటంటే వాళ్ళు సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని. సో ఎవరెవరి ఏరియాస్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ లైఫ్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ లైఫ్లో వాళ్ళ ఉన్న ఏరియా ఆఫ్ లైఫ్లో వాళ్ళు చాలా ఎక్సెల్ కావాలి, వాళ్ళు సక్సెస్ చూడాలి అనే తాపత్రయం ఈ మధ్య ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఉంటుంది. అంటే వాళ్ళు ఏదో రకంగా వాళ్ళు ఫేమస్ అవ్వాలి, ఏదో రకంగా వాళ్ళు గుర్తింపు రావాలి అనేది చాలా తాపత్రయం అనేది ఉంటుంది. ఇంతకుముందు కాలంలో ఏంటంటే అంతగా దాని గురించి అంత పట్టింపు ఉండేది కాదు. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే చిన్నపిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళు లైమ్ లైట్లోకి రావాలి, వాళ్ళు సక్సెస్ అనేది చూడాలి. కాబట్టి ఇది మెయిన్గా మనం చూస్తున్నాం. దానివల్లనే చాలా రకాలైన డిఫరెంట్ డైమెన్షన్స్లో వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. అయితే దీనికి జ్యోతిష్యపరంగా దీనికి ఏంటి, జ్యోతిష్యపరంగా మనం సక్సెస్ చూడాలంటే అసలు ఏది మన జాతకంలో ఏది పాజిటివ్గా ఉంటే మనకు సక్సెస్ ఎక్కువగా వస్తుంది అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా మనం అర్థం చేసుకుందాం. దానికంటే ముందుగా మనం ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ అనేది వాళ్ళు ఏమైనా చేయని వాళ్ళు సక్సెస్ అనేది అందరికీ ఒకటేలాగా ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కరికి వాళ్ళ జాతకంలో బలాన్ని బట్టి వాళ్ళకి అది రావడం అనేది జరుగుతుంటుంది. ఉదాహరణకు మీకు తీసుకోవాలంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, బాగా ప్రపంచవ్యాప్తంగా మనకి వెలుతురు అందిస్తూ ఉంటాడు స్వామి. అట్లాగే చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు కూడా మనకి వెలుతురు అందిస్తాడు. కానీ ఈ రెండిట్లో కూడా విభేదం అనేది ఉంది. అంటే ఇప్పుడు సూర్యుడేమో అత్యంత ప్రకాశమైనంతైన గ్రహమైన ఇప్పుడు మనకి వెలుతురు చాలా ఎక్కువగా వస్తుంది సూర్యుడి దగ్గర నుంచి. సో చంద్రుడి యొక్క వెలుతురు ఏంటంటే మనకి నార్మల్గా ఉంటుంది, అంత ప్రకాశవంతంగా ఉండదు, కానీ ఆహ్లాదకరంగా ఉంటుంది. సో దీంట్లో డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు మనకి 0 బల్బ్ నుంచి తీసుకుంటే హాలోజన్ బల్బ్, పెద్ద బల్బ్ తీసుకుంటే ఒక్కొక్క బల్బ్కి ఒక్కొక్క కెపాసిటీ ఆఫ్ లైటింగ్ ఉంటుంది. అట్లాగే మన జీవితంలో కూడా మన జాతకంలో ఇప్పుడు ఇండివిజువల్గా ఒక్కొక్కరి జాతకంలో ఒక్కొక్క లైట్ కెపాసిటీ. అందుకోసమే ఈ జ్యోతిష్యం అనేది కూడా లైట్కి సంబంధించిన సబ్జెక్టే. సో ఇక్కడ ఎవరికి ఎంత వెలుతురు ఉంటుందో వాళ్ళ అంత ప్రకాశవంతమైన జీవితం అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఇది మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కాకపోతే దీన్ని ఎక్కడ చూడాలి జాతకంలో, అసలు ఏ సెక్టర్ అంటే ఏ హౌస్, ఏ భావం అనేది ఈ సక్సెస్కి చూపించే స్థానం ఏది. మనకి జాతకంలో 5వ స్థానాన్ని మనము సక్సెస్ కిందకి తీసుకుంటాం అనమాట. అంటే 10వ భావం కదా సక్సెస్ చూపించాలంటే 10వ భావం మనకు సపోర్ట్ చేస్తుంది. కానీ దానికి ముఖ్యంగా 5వ భావం ఎంత బలంగా ఉంటే వాళ్ళు అంతగా సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు అనమాట. మీరు ఏ పెద్ద సెలబ్రిటీ వాళ్ళ జాతకం చూసుకోండి, లేకపోతే ఏ ముఖ్యమైన వ్యక్తులు, ఇప్పుడు పొలిటీషియన్ వ్యక్తులు తీసుకోండి, బిజినెస్ మ్యాగ్నెట్ చూడండి, ఎవరినైనా తీసుకోండి, వాళ్ళకి కామన్గా మీరు అబ్జర్వ్ చేసే పాయింట్ ఏంటంటే 5th హౌస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే 5వ స్థానం అనేది చాలా బలంగా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు 5వ స్థానంలో వాళ్ళకి ఎంత బలమైన గ్రహము ఉంటే, ఆ 5వ స్థానం ఎంత బలంగా ఉంటే వాళ్ళకి అంత పేరు ప్రఖ్యాతి అనేది వాళ్ళకి వస్తూ ఉంటుంది అనమాట. న్యాచురల్గా 5వ స్థానం, ఇప్పుడు న్యాచురల్గా 5వ స్థానం ఏదంటే మనకి సింహరాశి వస్తుంది న్యాచురల్గా. అంటే ఇప్పుడు మనకి మేషరాశి మొదటి రాశి, తర్వాత మీనరాశి 12వ రాశి. కాబట్టి మనం 1 నుంచి మేషం నుంచి లెక్క వేసుకుంటూ పోతే మనకి న్యాచురల్గా వచ్చే 5వ రాశి ఏంటంటే సింహరాశి వస్తుంది. కాబట్టి సింహరాశి వాళ్ళకి న్యాచురల్గానే వాళ్ళు ఎక్కడున్నా కూడా కొద్దిగా గొప్ప వాళ్ళకి ఎక్కువ నేమ్ అండ్ ఫేమ్ అనేది కొద్దిగా గొప్ప వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదో రకంగా అది చెడ్డ పేరు కావచ్చు, మంచి పేరు కావచ్చు, ఏదో రకంగా వాళ్ళు చాలా మందికి తెలుసుంటారు. ఇది ముఖ్యమైన రీజన్ ఇదనమాట. ఏదో రకంగా వాళ్ళు నోటోరియస్ కావచ్చు, లేకుంటే ఫేమస్ అవ్వచ్చు, ఏదో రకంగా వాళ్ళు ఫేమస్ అయితే ఉంటుంది. అంటే ఊర్లో వాళ్ళకి తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు, వాళ్ళ ఏరియాలో వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు. ఎవరు ఎక్కడ ఫోకస్ చేయాలనేదే మెయిన్ పాయింట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు జ్యోతిషము కన్సల్టెన్సీస్ చాలా మంది తీసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మనకున్న సమస్య మీద ఎక్కువ అంటే ఫోకస్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది వెతుకుతూ ఉంటాం. కానీ ముఖ్యమైనగా ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, 2 స్థానాలకి ఎప్పుడు కూడా మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒకటి ఏంటంటే 9వ స్థానం ఒకటి 5వ స్థానం ఒకటి. ఈ 2 స్థానాలు బాగా ఫోకస్ పెట్టినట్టయితే
ఖచ్చితంగా మనకి మనకి అన్ని రకాలుగా సంతోషాలు ఈజీగా అందుతాయి అన్నమాట. కాబట్టి ఇవి 2 స్థానాలు చాలా ముఖ్యమైన కీ రోల్ ప్లే చేస్తుంటాయి ఇప్పుడున్న కాలానికి. చెప్పడం ఏంటంటే ఇప్పుడున్న కాలానికి, ఎందుకంటే కాలక్రమేణా కొన్నిటికి డిమాండ్స్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఒకటి నేమ్ అండ్ ఫేమ్ రావాలి, సక్సెస్ రావాలి, నేనున్న దాంట్లో నన్ను అందరూ గుర్తించాలి, నేను కాస్ట్లీ డ్రెస్ వేసుకోవాలి, కాస్ట్లీగా కనిపించాలి, అన్నీ కూడా ఒక హై లెవెల్లో మెయింటెనెన్స్ చేయాలనేది ప్రతి ఒక్క మనిషికి ఉన్న జనరల్ తాపత్రయం. ఇంకా ఆధ్యాత్మిక విషయంలోకి వెళ్తే ఆధ్యాత్మికంగా కూడా మనిషి ఎదగాలన్నమాట. కానీ ఈ 5వ స్థానము 9వ స్థానం ఆధ్యాత్మికానికి కూడా ఇదే సంబంధం. కాబట్టి ఇక్కడ ఈ 2 ఇవి మీకు బాగా సుఖపడాలన్నా కూడా ఆధ్యాత్మికంగా వాళ్ళ ధర్మాన్ని, అంటే ఇక్కడ ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి, సక్సెస్ రావడానికి కూడా మన ధర్మం అనేది చాలా మనకి దోహదం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరు ఏ ధర్మంలో ఉన్నా వాళ్ళ ధర్మాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వడం ఫస్ట్ స్టెప్ దీంట్లో. ఓకే, కాబట్టి నేను ఈ దేవత ఆరాధన చేస్తాను, ఆ దేవత. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది, ఇప్పుడు ఒక ఫ్యాషన్ ఏంటంటే ఎక్కడ ఏది పడితే వాళ్ళు, ఎక్కడ అంటే మనకి హిందూ సాంప్రదాయంలో మనకి 3 దేవతలు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క దేవతకు ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఒకటి మర్చిపోకండి, మీ ఇంటి దైవం, మీ కులదైవం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా అక్కడ ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వాలి. మీరు మీ కోరికలు వేరే దేవత దగ్గరికి వెళ్ళేసి మీ కోరికలు చెప్పుకొని అక్కడ నెరవేరుతుందంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్, పర్వాలేదు. కాకపోతే ఎప్పుడు కూడా మీ ఇష్ట దేవతని, ఇంటి దేవతని ఎప్పుడు కూడా మర్చిపోకండి. ఇంటి దేవతని ఎప్పుడు కూడా మనము వదిలిపెట్టకుండా ప్రతి సంవత్సరం వాళ్ళకి చేయవలసినది ఏది ఉంటుందో సాంప్రదాయబద్ధంగా మీకు ఏదైతే వస్తూ ఉంటుందో అది ఖచ్చితంగా మీరు చేయవలసిందే. ఇక్కడ మటుకు ఎట్లాంటి డీవియేషన్స్ తీసుకోకండి దయచేసి. ఎందుకంటే దీనివల్ల మీరు ఒక్కరివే సఫర్ అవ్వడం కాదు, మీ పిల్లలు, ఫర్దర్ జనరేషన్స్ కూడా సఫర్ అవుతాయి. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్, ఇంకోటి ఏంటంటే మీ రాశి ఏదైతే ఉంటుందో, మీ లగ్నం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీ రాశి నుంచి తీసుకున్న 5వ స్థానము ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, లగ్నం నుంచి తీసుకున్న 5వ స్థానం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్ అవే వస్తాయి. కాబట్టి క్లియర్గా చెప్తున్నాను, కామెంట్లో కూడా పూర్తిగా వినే నన్ను అడగండి. మా మధ్యలో వినేసి నన్ను డౌట్స్ అడగకండి, పూర్తి వీడియో చూసి అడగండి నన్ను. ఇప్పుడు మీరు 5వ స్థానం అనేది చంద్రుడి నుంచి అయినా తీసుకోవచ్చు, లేకుంటే లగ్నం నుంచి అయినా తీసుకోవచ్చు. మీరు ఆ రిలేటెడ్ ప్రొఫెషన్ మీరు చేస్తే ఖచ్చితంగా మీకు నేమ్ అండ్ ఫేమ్, అంటే మంచి పేరు ప్రఖ్యాతి అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది అనమాట. కాబట్టి అది ఏంటనేది మీరు తెలుసుకొని దాన్ని మీరు టేకప్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది అనమాట. ఉదాహరణకి మీకు చెప్తాను. ఇప్పుడు ఏంటంటే దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే 5వ స్థానం చెప్పగానే 5వ స్థానం నేరుగా వెళ్ళి తీసుకోవడం కాదు, దాంట్లో అధిపతి 5వ స్థానాధిపతి ఎక్కడ వెళ్ళి కూర్చున్నాడు మీరు చూడండి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఒక ధనుస్సు రాశి తీసుకోండి. ధనుస్సు రాశి తీసుకున్నారు, ధనుస్సు రాశి 5వ స్థానం ఏమవుతుంది, మేషం అవుతుంది. సో ఇప్పుడు కుజుడు ఎక్కడ వెళ్ళి కూర్చున్నాడో ఆ ప్రొఫెషన్ మీరు టేకప్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది అనమాట. సో ఇది మనం చూసుకోవాలి మెయిన్గా. ఇది చూసుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. దీనికి ఒకవేళ మీకు జ్యోతిషం ఐడియా ఉంటే మీరే దాన్ని అనలైజ్ చేసి తెలుసుకోవచ్చు. లేదు అంటే మీరు ఎవరిని ఆస్ట్రాలజర్ని కనుక్కున్నా కూడా 5th ప్లేస్ గురించి ఒకసారి అడగండి. అడిగేసి వాళ్ళ కన్సల్టెన్సీ దాని గురించి ఇన్పుట్ తీసుకొని ఈ ప్రొఫెషన్ నేను చేస్తే ఎలా ఉంటుంది, నాకు ఆ స్థానం ఏ ప్రొఫెషన్ సూచిస్తుంది అనేది మీరు అడిగి మళ్ళీ తెలుసుకొని ఆ ప్రొఫెషన్ టేకప్ చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు సక్సెస్ అనేది లభిస్తుంది అనమాట. ఓకే, సో ఇంతవరకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. నమస్కారం.